హలో అందరికీ. మా ఇంట్లో మేము 7 వారాల సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుంటున్నాము. ఈ పూజ అనేది ఎవ్రీ ట్యూస్డేనే చేయాలి. మన లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వడానికి ఈ పూజ చేస్తే మన లైఫ్ బాగుంటుంది, మనం అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని నమ్మకం అనమాట. సో హార్ట్ఫుల్గా డెడికేషన్తో ఈ పూజ అనేది స్టార్ట్ చేసాం. అందరు హెల్తీగా ఉండాలి, పీస్ఫుల్గా ఉండాలి అని స్వామి బ్లెస్సింగ్స్ కోరుకుంటున్నాము. చాలామంది చెప్పారు ఈ పూజ చేస్తే లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయని, లైఫ్ బాగుంటుందని. సో ఫుల్ నమ్మకంతో ఈ పూజ స్టార్ట్ చేసాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, సో దట్ ఫుల్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వరు. సో వీడియో స్టార్ట్ చేసాం. ముందుగా స్వామికి ఇష్టమైన వడపప్పు పానకం, ఇంకా పచ్చి చెలిమిడి, ఇది బియ్యం పిండిలో బెల్లం వేసి ఆవు నెయ్యి వేసి పచ్చి పాలతో చేసుకోవాలి. ఇంకా నువ్వుల చెలిమిడి, ఇది నువ్వులు బెల్లం కలిపి ముద్ద చేయొచ్చు, ఆర్ అలానే నైవేద్యంగా పెట్టవచ్చు. ఇవి ప్రిపేర్ చేసుకొని బియ్యం పిండితో 6 ప్రమిదలు చేసుకొని పెట్టుకోవాలి. ఇంట్లో చిన్న గణపతి ఉంటే తీసుకోండి, లేకపోతే ఇలా పసుపు గణపతిని చేసి పెట్టుకోవాలి. ముందుగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం అయితే చేసుకోవాలి. పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనెతోని. తర్వాత స్వామిని నీళ్ళతో అభిషేకం చేసి బొట్టు పెట్టాలి. మేము ఇలా కింద ముగ్గు వేసి ఒక లోటస్తో ఉన్న ఇలా బౌల్లో బియ్యం పోసి తమలపాకులు పెట్టి స్వామిని పెట్టుకున్నాము. ముందు పసుపు గణపతిని పెట్టుకుని సైడ్స్లో పిండి దీపాలు పెట్టుకోవాలి. స్వామికి 6 ముఖాలు ఉంటాయి కాబట్టి ఇలా 6 దీపాలు పెట్టుకోవాలి. ఇంకా స్వామికి రెడ్ కలర్ అంటే ఇష్టమని ఇలా ఎర్ర పూలతో డెకరేట్ చేసాం. ఇప్పుడు అన్ని దీపాలు వెలిగించి పూజ అనేది స్టార్ట్ చేసాం. గణపతి పూజ అయ్యాక సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసుకోవాలి. అసలు సుబ్రహ్మణ్య స్వామి ఎవరు అంటే శివుడికి 2వ కుమారుడు, కుమారస్వామి. స్వామికి వాహనం నెమలి. సో నెమలిక ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. అసలు సుబ్రహ్మణ్య స్వామి ఎందుకు పుట్టారంటే తారకాసురుడు అనే రాక్షసుడిని చంపడానికి సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామిగా జన్మించారంట. స్వామిని కార్తికేయుడు అని కూడా పిలుస్తారు. సుబ్రహ్మణ్య స్వామి వల్లి అనే నాగకన్యను వివాహం చేసుకున్నారు. వీరి ఇద్దరి వివాహం రోజున సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. చాలామంది షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుంటారు. అప్పుడు కుదరకపోతే ఇలా 7 వారాలు ట్యూస్డే రోజు చేస్తారు. ఈ పూజ చేయకముందు స్వామి హిస్టరీ ఏం తెలీదు. ఒకసారి పూజ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు స్వామి గురించి మొత్తం తెలుసుకున్నాము. పూజలు ఎలా చేయాలి, వాటి వెనుక ఉన్న హిస్టరీని తెలుసుకుంటే ఇంకా ఎక్కువ భక్తి శ్రద్ధతో చేసుకుంటామని అనిపించింది. ఈ పూజ ఎక్కువ పిల్లలు పుట్టకపోయినా, జాబ్ రాకపోయినా, ఏమైనా దోషాలు ఉన్నా, ఇంకా మ్యారేజ్ లేట్గా అయ్యేవారికి, ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు పూజ చేసుకుంటారు. స్వామి కోసం శ్లోకాలు, మంత్రాలు, ఇంకా స్వామివారి 108 నామాలు, అష్టోత్తరం, సుబ్రహ్మణ్య కవచం, ఇలా ఎన్ని కుదిరితే అని చదువుకోవాలి. ధూపదీప నైవేద్యంతో హారతి ఇచ్చి పూజ చేసుకోవాలి. ఈరోజైతే ఫాస్టింగ్ ఉన్నాం మేము. మార్నింగ్ ఏం తినకుండా ఒక పూట భోజనం చేసి మిగతా టైంలో ఫ్రూట్స్ తీసుకున్నాము. ఉపవాసం అనేది మన ఓపిక, మన హెల్త్ బట్టే ఉండాలి. ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉపవాసం చేస్తేనే దేవుడి బ్లెస్సింగ్స్ ఉంటాయని ఉండదు. హార్ట్ఫుల్గా చేయాలి ఏదైనా, కానీ కష్టంతో అయితే అస్సలు చేయొద్దు. అయితే ఈరోజు నైఫ్ని యూజ్ చేసిన ఫుడ్ని తీసుకోవద్దు అంటారు. అందుకని పెరుగన్నం కానీ పప్పు అన్నం కానీ అలా తింటారు. ఇలా ఎందుకంటారో నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఈరోజు ఓం సాం శరవణ భవ అని 108 సార్లు చదువుకోవాలి. ఏం చేయకుండానే ఒక పూజలు చేస్తేనే మనకున్న ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి అనుకోవద్దు. వాటి కోసం మనం ట్రై చేయాలి. ఏం పని స్టార్ట్ చేయకుండా అంతా దేవుడికే వదిలేయొద్దు. మన ప్రయత్నం మనం చేయాలి, మిగతా అంతా దేవుడు చూసుకుంటాడు అనుకోవాలి. ఇంకా మన లైఫ్లో దేవుడి బ్లెస్సింగ్స్ చాలా ఉంటాయి, మిరాకిల్స్ కూడా అవ్వచ్చు. ఏదైనా మన నమ్మకంతోనే జరిగేది. స్వామివారికి అన్ని మంత్రాలు చదివాక అగరబత్తి ముట్టించి అరటిపళ్ళు నైవేద్యం సమర్పించాలి. లాస్ట్లో కొబ్బరికాయని కొట్టి స్వామికి ప్రసాదంగా పెట్టాలి. ఇంకా హారతి కూడా ఇచ్చాక అక్షంతలతో 6 సార్లు ప్రదక్షిణలు చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసి చాలామంది మంచి రిజల్ట్స్ చూశారు. అదే నమ్మకంతో మేము కూడా పూజ స్టార్ట్ చేసాం. మళ్ళీ సాయంత్రం కూడా స్వామికి దీపం ముట్టించుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ పూజ చేసుకొని దీపం ఉంచుకోవాలి. దీపం కొండెక్కినాక స్వామిని కదిలించాము. ఇలా సుబ్రహ్మణ్య స్వామిని ట్యూస్డే రోజు చాలా భక్తితో పూజ చేసుకున్నాము. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తా. స్వామి బ్లెస్సింగ్స్తో అన్ని ప్రాబ్లమ్స్ అయిపోయి అన్ని మంచి డేస్ వస్తాయని నమ్మకంతో ఓం శరవణ భవ సుబ్రహ్మణ్య స్వామికి జై.